బాగున్నాను సార్. పోలా పోయిందేమో ఒకసారి పడారు అమ్మవుని గారు కొట్లాట పెట్టా. నేను కూడా పోలేదు. ఎయిర్పోర్ట్లో మేలు చేసి మేలు చేయడము మనం ఎక్కడ కూడా చేసింది. చిన్నమని కూడా 10 ఏళ్ళు ఉంటాను. ఎందుకు అట్లా అంటాను ఒకసారి అంటే గుంటూరు దగ్గర పక్కన పిల్లలు తీసుకుని ఏమైనా చేస్తే బాగుండదు. రేపు కనపడితే నమస్తే సార్ అని కూడా చెప్పేటప్పుడు ఉండదు. ఎయిర్పోర్ట్లో కనపడి కూడా మాట పద్ధతిగా పోయినాము. ఏమన్నా తెలియకపోతే తెలిసినట్టు సలహా చెప్పినారు లేదు సార్. నా వరకు అయితే సాయం చేసినారు లేదు. ఏం ప్రతి ఒక్కరికి మనం సాయం చేసినాము. ఇప్పుడు దాంట్లో ఏం జరిగిందంటే వైసీపీ వాళ్ళు ట్రాన్స్ఫర్లలో నాకు చిన్నమని నుంచి వాళ్ళు లాక్కొచ్చుకున్నారు. ఇంకా వాళ్ళ గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళ మాట అయితే కానీ ఎవరికి వినాలా? ఉద్యోగస్తుల ధర్మం ఏమిటి? ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి రైట్ నమస్తే అంటాం. మా పద్ధతి అది కరెక్ట్గా విన్నారు లేదు, కరెక్ట్గా విన్నారు. ఆయన వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు విని విష్ణువులకు అనుగుణంగా ఉన్నాడని ఆయన భాస్కర్ పంచాయత్ సెక్రటరీకి నాకు ఇద్దరికి ఇచ్చి లగడిపల్లి మనకు పంపించాడు. ఉద్యోగం చేసేది యాడైతే ఉన్నది. ప్రశాంతంగానే ఉన్నాం, ఏం ఇబ్బంది ఏం లేదు. అట్లా అనుకునే వద్దు. దండికి వచ్చేటి ఉన్నాయి, ఇంకా దండిగా ఉన్నాయి వచ్చేటి. నువ్వు అడగాల్సిన అవసరమే లే. ఎవరు పని కూడా జరగవు. పొరపాటు కొత్తగా అప్లై చేసిన కార్డులే రాలే. ఇంకా పాత కార్డులకు అందరికీ కార్డులు వచ్చినాయి, కొత్త కార్డులు రాలే. ఇంకా బై వస్తాయి. నీ కార్డు జబ్లింగ్ లో ఉంటుంది. ఏమన్నా ఎందుకు జబ్లింగ్ లో ఉంటే ఏదో పేర్లు చేర్పించిన వాళ్ళు చేర్పించుంటారు, చేర్పించుంటారు. దానివల్ల ఏమన్నా ఆఫర్లు ఏమైనా ఉంటుంది, లేదా డిబేట్ ఏమైనా చేసింటారు. అట్లాంటివి వస్తాయి. దానికి మీరు బాధపడాల్సిన అవసరమే లేదు, వస్తాయి. ఉన్నాడు కదా ఏమన్నా ఆపరేషన్కి డీలర్ దగ్గర నేను నెంబర్ కొడితే చూస్తే వచ్చిందే లేదా అని చెప్పేస్తాడు. డీలర్ దగ్గర అడుగు, వచ్చిందా ఇంకా రాలేదా వదిలే. ఇంకో 15 రోజులు నిరాశలు వస్తాయి. కొన్ని ఇంకా బ్యాలెన్స్ తగ్గి ఏ అవసరం లేదు, వస్తాయి. ఏం ఆ కార్డు కొత్తగా పాత కార్డు ప్రిఫరెన్స్ ఇయ్యలేదా? అందరికి వచ్చింది, మనకు రాలేదని మనకు బాధ. ఏం బాధపడాల్సిన అవసరం మీకు వస్తాయి. అందువల్ల ఆ మాట ఇట్లా పంపించాడని మేము కూడా ఇదేం కావడం లే. చెవిటీలో చెప్పింది ఈ బుద్ధుడికి ఆయన నా ప్లేస్లో ఈపించిపోయినోడు. ఆయన పోయి 2 నెలలు ఎలా చేసినాడా చెప్తూ నీకు చెప్తాడా పెట్టేసినాడా తీసుకున్నాడు. ఇన్ఛార్జిగా ఉన్నారా? ఆమె ఆడపాప ఆ పక్క ఇన్ఛార్జ్ ఉంది, ఈ పక్క ఈ పొలమట్టుకున్న పిల్లడు వన్కు పొలమట్టుకున్న పిల్లడు రోడ్కున్న పిల్లడు ఇన్ఛార్జ్ ఉన్నాడు. సెకండ్కు ఆ పక్క ఆర్డినరీ ఇన్ఛార్జ్ ఉంది, ఈ పాప సుప్రియ మిట్టపైన సంసారం ఉంది. ఆ పాప ముందు 2కు ఉండింది, నేను 1కు ఉన్నా. 2కు ఉండే పాప ఇప్పుడు ఆల్రెడీ నారాయణరెడ్డిపల్లికి వచ్చింది. వాళ్ళ భర్త టీచరు. అందుకు ఆ జీవో తీసుకుని పోయి మేము దూరం సార్ జీవో కేమని చెప్పుకుని ఆయన ఏపీ తీసుకుని పోయారు. నాకేం బాగుంది, నాకు పొరపాటు చేశారు. ఇలా వేసి ఆయన చక్రపేట లేకపోతే పులిహేసిందా జిల్లా మారుతుంది. జిల్లా చక్రపేట చేసి జిల్లా మారదు. జాయింట్ కడప జిల్లానే కదా, ఉమ్మడి కడప జిల్లా కింద ఉమ్మడి కడప జిల్లానే కదా. విష్ణు విష్ణు ఫోన్ చెప్పించి సుబ్బారెడ్డి ఇప్పుడు మెయింటెనెన్స్ సుబ్బారెడ్డి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఫోన్ చెప్పించేసి కదా. లాడ్జీలో ఏదో రూమ్ చెప్పేసిందో నాకు. ఏమి ఫోటోలో ఏదో ఒకటో చెప్పేసింది. లాడ్జీ ఫోన్ తెప్పించుకోండి, ఇది ఫ్రీ అయిపో అది ఫ్రీ అయిపోవు. విమానంలో ఏదో మాట్లాడుకుని ఏదో ఇన్ఛార్జ్ చేసుకుంటారు. అన్ని ఏదైనా ఇచ్చేస్తుంటే అట్లా వస్తా కొంత కాలం
అది అయితే విజయ్ సార్ లేడు సార్ అటు నుంచి. పుల్లుతల ఏమో కాంట్రాలు వస్తుంది ఏమైనా ఫీల్డ్కి పోయినారేమో వాడు పొద్దునపూట ఎండ కదా పొద్దునపూట 7-8 నుంచి ఫీల్డ్కి వెళ్ళిపోతారు. మేమంటే వీఆర్ఎం వాళ్ళు లేకపోయినా కూడా మేము కూర్చొని పని చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళ లేట్గా వస్తాము ఉంటాము. మేము కూడా ఏమైనా పని ఉంటే పొద్దున్న కూడా వెళ్ళిపోయి ఫీల్డ్కి తిరుక్కొని వచ్చేస్తాం అట్లా. నా సమస్య ఒకటి పడి ఉన్నాం సార్. ముగ్గురు అన్నదమ్ములు మనం ముగ్గురం అయితే మధ్యలో మనకి ఏం లేవు, మనం ఆయకం పెట్టేసినాం. ఇప్పుడు నాలుగింటి భాగం ఉండేది 73 నుంచి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి, వాళ్ళు కొనుక్కున్నారు. ఆ 4వ భాగం నేను కొనుక్కున్నా. వీళ్ళు గ్యామ్లింగ్ ఆడేసినారు. ఈ 4వ భాగము గుర్తు చెప్పుకుంటారు వాళ్ళు భూమి మీద లేదుగా. ముందు ఆ హద్దులు అవన్నీ అట్టే ఉన్నాయి రిజిస్టర్లో. వీళ్ళు నేను ఈసీ అవన్నీ తీసుకొని వచ్చేప్పటికి మళ్ళీ ఆర్ఎస్టీలో అవన్నీ ఆ ముసలి వాళ్ళు ఏం చేసినారంటే మన వాళ్ళకి మనవరాళ్ళకి రాయించినారు. 20 సెంట్లు 10 సెంట్లు అట్లా రాయించినారు. కానీ ఈసీలో ఇచ్చే వాళ్ళ పేరు వస్తుంది, ఆయకం పెట్టుకున్న వాళ్ళ పేరు ముగ్గురికి. మేమెందుకు ఇస్తాము? నాకు 28 లీటర్లో వచ్చి 40 సెంట్లు ఉంటే 1 సెంటు లేదు దాంట్లో, 4 సెంట్లు వచ్చింది. 34 సెంట్లు కబ్జా చేసినారు. ఈసారి నాకైతే నాకు ఆడ దేవపట్ల మీరు రాకముందు ఏమే వద్దు సార్, చేయలేదు తెగింపు రెండు ఆలోచన. నాయుడు గారి పిల్లలు కాబోలో పిల్లలు అడగగానే లేదన్న బ్యాలెన్స్ దాంట్లో మొత్తం భూమి కొంత క్లియర్ అవుతుంది చెప్పింది. ఏంటంటే పండుగలకు ఆన్లైన్ చేసినాం, ఇది చేసినాం, అది అన్నీ ఎగిరా అంటే 20 రూట్లు సంసారం ఉండాల్సింది. ఎంగడ సుబ్బారెడ్డి వాళ్ళ ఇంటి పేరు నాయుడు గారి పనులు వీళ్ళు సంసారం ఉంటారు. తీసుకున్నాం ఆపరేషన్ వద్దకు తీసుకున్నారంట. అదే జాయింట్ నెంబర్ ఏం లేదు సార్ మా దగ్గర. అప్పుడు 98కి ముందుగా 97లోనే మా అమ్మకి రాయించింది, మా రామక్క వాళ్ళ అమ్మ. 3 ఎకరాల 70 సెంట్లు రైతు చేసింది రిజిస్టరే. మా నాయన దాంట్లో అమ్ముకున్నాడు, 2 ఎకరాలు అమ్ముకున్నాడు. 70 సెంట్లు మా చిన్న మళ్ళీ 70 సెంట్లు అడిగింది. ఆయన పేరు సరోజమ్మ ఉన్నారు, ఆయన పేరు మీదకి ఎక్కించుకొని వాళ్ళ కథలు పడుకుంటా ఉన్నారు. ఏం లేవు వాళ్ళకి, ఊరికే ఆన్లైన్ ఎక్కించుకొని పెట్టుకున్నారు అంతే. మీరు చెప్తాను చూడు, మా భూమికి మూలకాలు ఉన్నారు కాపర్లే, ఆయనే ఉంటాడు మిమ్మల్ని అడిగిన. వాళ్ళ అమ్మ పేరు సరోజమ్మ. మన దగ్గర ఏమంటే మాకు దూరం అయ్యి మిట్టాలపల్లికి ఆడికి ఆయన ఎందుకులే అన్నదమ్ములు ఈడ మాకు ఎకరా ఉన్నింది, 3 ఎకరా చిన్న ఎకరా ఇట్లా చేసుకుంటా అది వాళ్ళకే చూసుకుంటా అన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ చట్టాలు ఇవన్నీ ఏంది నీకు, వాడు రామ్మోహన్ గారు అంతా మాదే, నీ కాడ ఉంది అన్నిటి మాట్లాడారు. ఇప్పుడు రామగిరి ఆ భూమి కాడ ఇదే పల్లెడి కాడ వాగు నెంబర్గా ఉంది. అది వాళ్ళు ఆవులోళ్ళు కొల్లాడి పెట్ట పాస్బుక్ లో ఉంది, అదే ఆన్లైన్ లో ఉంది, మనం చేసింది కాదు. వాగు నెంబర్ వీళ్ళేం చేశారు, అరంగేవుడు టీడీపీలో కొత్తగా వచ్చినాడు, బీఆర్ వాళ్ళకి అనుకూలంగా చేసేసాడంటే నేను ఒకటే మాట చెప్పిన, హిస్టరీ తీసుకోండి, దాన్ని ఎప్పుడు ఆన్లైన్ తెలుస్తుంది మీకు, అంతే కదా. హిస్టరీ తీసుకుంటే ఎప్పుడు ఆన్లైన్ తెలుసు, అది చూడడం లే. ఆన్లైన్ ఉంది వాళ్ళకి చేసేసినాడు, ఆన్లైన్ ఉంది వాళ్ళకి చేసేసినాడు. గ్రామంలో కూడా అర్థం గొప్ప కొట్టించినాడు జగన్. మీరు వానికి అనుకూలంగా చాలా చేసినారు, మాట్లాడినారు. అయినా వాడు ఆ ఇల్లు కట్టుకోవాలని ఆడ ఆ వాగు మీరు చెప్పే వాగులేదు
అది ఇట్లా అని చెప్పాడు. నిన్న ఆర్డీ కూడా వచ్చాడు మినిస్టర్, మినిస్టర్ కూడా స్పీడ్లో ఇంత ఒక దాని మీదనే అంత డిపెండ్ కాకూడదు. నువ్వు గుంపు కానీ పోవాల్సిన అవసరం ఏమి లేదు. కలెక్టర్ పిలిస్తే నువ్వు ఎదురు రావాలా, అంత పవర్ పెట్టి నువ్వు భూమి కాడికి పోవాల్సిన అవసరం ఏమి లేదు. పూసాలు గుడినట్టు తీసేసిండు. తీసేశారు. హైదరాబాద్ ఆ పక్క మూలింగ్లు ఆ పక్క మూలింగ్ కూడా వేసేసారు, కట్టుకున్నారు. మనం కాపాడేటివన్నీ ఇప్పుడు వెళ్ళిపోయినాయి, ఏం లేవు. ఆయన రాజకీయ మాట్లాడి మీకోసమే వస్తే తీరిగ్గానే. ఏందో మొన్న ఫోన్లో మాట్లాడి నేను ఆడో పాస్బుక్లే. నమస్తే సార్, కూర్చుంటాను సార్. ఎట్టా అదే మనకి 28లో ఏమన్నా ఇచ్చేది ఉందా? 28వ లీటరు ఇచ్చేది ఏంటంటే ఇంకేం చెప్పారు. అర్థం పడతాం. సర్వే నెంబర్ సార్, సర్వే నెంబర్ 28వ సర్వే నెంబర్. ఇప్పుడు మన దగ్గర డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు 73 నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఆ భూమి మాకు ఇవ్వగలుగుతాను రా, ఇవ్వలేదా? వాళ్ళకు ఉందా? రిజిస్టర్ అది నువ్వు రిజిస్టర్ చేసుకున్నావు, ఏం చేయాలి చెప్పు దానికి? ఇప్పుడు ఆర్టీఓ సార్ కోర్టుకు పోయినా నేను విన్నా. ముందుసారి ప్రసాద్ సార్ ఏమని చెప్పినారో నేను వినలే, నాకు తెలియదు. ఆర్టీఓ సార్ కోర్టులో ఏం చెప్పినారంటే 6 సెంట్లు ఎక్కింది, 14 సెంట్లు వెంకటలక్ష్మి పేరు మీద ఉంది కదా అన్నారు. ఉంది అన్నారు. ఉంది అన్నాక ఆ భూమిని ఎక్కిచ్చేయండి అని చెప్పినారు అన్నారు. ఆ మాట అన్నారు. వాస్తవం ఈ విషయం ఆర్టీఓ సార్ చెప్పినారు. ఎక్కిమని చెప్పినాక మళ్ళీ మా సార్ నీకు ఏమన్నారు అది నాకు సార్, మా తాళ్ళ సార్ అదే సార్ ఆర్టీఓ కోర్టు ఈయన కూడా ఉన్నారు సార్. సార్ అయితే ఆర్టీఓ సార్ మాట ముందు మారినాడే ఆ సార్ కూడా అదే మాట అన్నాడు సార్. ఆయన ప్రసాద్ సార్ బిఆర్ఓ రంగస్వామి సార్, రంగస్వామి సార్ కూడా అదే మాట అనింది. ఎక్కించేదానికి పాపర ఎవిడెన్స్ ఉన్నాయి కదా ఆయన దగ్గర అని చెప్పి ఇచ్చినాడు. మళ్ళా వీళ్ళు నేను ఆడు ఏం సార్ చెలవాటు కాదా అని చెప్పింది నేను నోట్తా అనేసరికి, అరే అట్టయితే ఇబ్బంది అయిపోతుంది కదా, మళ్ళీ చూద్దాంలే అని చెప్పాను నేను. ఆయనకి ఏదో మినిస్టర్ ఫోన్ చేసి వెళ్ళిపోయా. అది జడ్జిమెంట్ అది ఏమి ఇచ్చినారో మనకి, అది ఏదో కాపీ ఇస్తారండి, అది ఇచ్చి మనకి వచ్చింది. అదే సార్ వాళ్ళు ఇప్పుడు 683 ఏదో ఉంది కదా నాదే ఆర్టీఓ, దాంట్లో 6 అప్పింది. దానికి ఏమి నాకు అది ఎక్కిమని ఇస్తాను రా, లేకంటే వాళ్ళకి వద్ద. అదే సార్ దానికోసమే కదా మీరు వాళ్ళకే సంబంధం అన్నిటి రాయినారు. అది ఆయనకి ఆర్టీఓ సార్కి పైన వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుకూలంగా పోతాం మేము. కాబట్టి ఆయన ఏమి ఎప్పుడు తీసుకుంటాడో ఏమనేది అర్థం కావడం వద్దులే సార్, అది పూర్తిగా హోల్డ్ అయిపోవాలి. అది నాకు వద్దు సార్. ఎక్కించుకుందాంలే. ఆ రీసర్వే మీద పోరాటం చేస్తా అంటే నేను రీసర్వేకి అనుకూలంగా అనుభవం అంటారు ఏం సార్ సమయం? వద్దు వద్దు, చాలా దరిద్రం అది రీసర్వే. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రంగా జరుగుతుంది రీసర్వే. ఎవరికి అనుకూలంగా అంటే ఎవరు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటే
వాళ్ళకు అనుకూలంగా వెళ్ళి మీ గ్రామం మేలే మా పందోడపల్లి కన్నా ఆ, పందోడపల్లి కన్నా మేలు అదే ఏం మేలు సార్ ఇప్పుడు నా పొరపాటు ఇప్పుడు అతన్ని జరిగింది సెంటు కొన్నాడు, ఆ సెంటు ఎక్కింది అది ఎంత 10 సెంట్లు ఎక్కాలి. ఆడి పాత రైతు పాత పాత రైతు ఆయన. అది సార్ కోర్టులో ఉంది. ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారు, ఆ రోజు మిగతా ఎక్కిస్తాము. ఫోటో అప్లోడ్ చేస్తాం. బుక్ వచ్చాలంటే ఫోటో ఇవ్వదు. ఈరడయ్యా, చూడు. ఒక పని జరుగుతా ఉంది. మరి నీకేమి నీకు సార్ ఆ, టెక్నిక్ ఉంది కదా. ఉంటాదండి నీకు. అది అది ఒకటే నాయకులు ఇక్కడ ఉందా దాంట్లో? ఏం లేదు. ఉంది సార్. 10 సెంట్లు ఎక్కాలి. ఇప్పుడు నేను చెప్పలేదా 28వ లీటరు మనకి ఉండదు, అదే కాపోల్లో ఉన్నింది, వాళ్ళది మనం కొనుక్కున్నామా. మేము అడిగినాము సార్, మేము మేము అడగం లేదు సార్, నేను ఎందుకు అడుగుతా చెప్తా. ఎందుకు పెండింగ్ పెట్టినారు ఈ ఖాతా అంటే సార్ బుక్ ఆ. ఫోటో ఇవ్వాలి. ఎండార్స్మెంట్ ఇచ్చినారు కదా మీరు ఆల్రెడీ, మిమ్మల్ని మేము అడిగేదానికి హక్కు ఉందా. ఈ ఖాతా ఎందుకు పెండింగ్ పెట్టినారంటే సార్ మేమైతే ఫోటో ఇవ్వడం ఇవ్వలే సార్ అని చెప్తాం. అది అంతేలే సార్. ఇప్పుడు ఎక్కించేది అలా కోర్టులో జరుగుతుంది. ఫైనల్ రావాలి కదా. ఫైనల్ వస్తానే ఫైనల్ లేదు సార్, 2 ఏళ్ళు దాటిపోయి ఫైనల్ కున్నా. అంటే కోర్టు ఆర్టీఓ ఒక ఆయన ఇద్దరు ఒక ఆయన మారిపోయా, విఆర్ఓ మీరు ఆయన తర్వాత ఎంఆర్ వాళ్ళు 3 ఆయన ఏమో ఇప్పుడు ఈయన. నీకు బుక్ వస్తుంది. బుక్ వచ్చినంత మాత్రాన నీకు ఎక్కించేది ఎక్కించకుండా పోం కదా. వద్దులే సార్ అట్ట. నేను ఇస్తాను బా. ఏమో అడిగినాను. కూర్చోన్నా నువ్వు ఈ ఏం పోలేకపోయావని సరిగా ప్రోగ్రామ్ పోతావు అగ్రికల్చర్. పోతాను సార్, దాడికే ఏవో ఆఫీస్లో పోతాను. ఎంత వస్తుంది జీతం? అంతా తక్కువే లేదు సార్. అదే ఎంత వస్తుంది అంటాను. దాడిపోతాడమ్మా. మీ కాడ ఉంది. దానికి ఏ రైతులు సార్? బ్యాటరీ కాదులే సార్, అది ప్రకృతి వ్యవసాయం అని దాంట్లో ఉన్నాను. ఇంకా 11,500 సార్. ఏదో 11,500 అకౌంట్లో అదే మనకు వచ్చాయి. తెలియదు సార్ మళ్ళీ స్థితిగతులు. ఎలా ఉద్యోగం వస్తుంది? యాడ సార్ 16 నెలలు పెండింగ్ ఉంది అది. ఎందుకు? 16 నెలలు 2 నెలల వస్తుందంటే 2023వ సంవత్సరము 12 నెలలు ఎత్తేసినారు. 2024 ఫిబ్రవరి నెల, మార్చిలో ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, ఫిబ్రవరి 2 నెలలు, మొత్తం 14 నెలలు అయ్యాయి. ఈ ఇల్లు 2 నెలలు పెండింగ్ పెట్టుకుంటా వేసుకుంటా వస్తూ ఉంటారు. దాని గురించి పట్టించుకోవాలి. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తాను సార్, దాని గురించి ఏం పట్టించుకోవాలి. వీళ్ళు కూడా 2 పెండింగ్ ఉన్నాయి ఏలయ్య. అవును, నెలలు పట్టుకుంటే అడగరు. ఏడ ఒకటి ఉన్నారు. వాళ్ళు పోయాక సెలబ్రిటీలు పెట్టలే నెల. యాడ అది ఆయన అప్పుడు ఫోకస్ పెట్టిండే ఎక్కువ, సెంట్రల్ ఫండ్స్ వస్తున్నాయా, అది కృషి వికాస యోజన కింద అట్టయి నడుపుతాను. లేకంటే దీని కూడా ఎత్తేసి పెట్టేసింది ఆ గవర్నమెంట్. సరేలే సార్ అయితే.